తెలంగాణ బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం తక్కువ విస్తీర్ణంలో సన్నబియ్యం సాగు చేయడం, సారవంతమైన నేలలు ఉండడమే అని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. గత నెల రోజులుగా చూస్తే క్రమంగా రేట్లు పెరుగుతున్నాయి. దాదాపుగా ఈ 15 రోజుల వ్యవధిలోనే ఒక్కొక్క రకం బియ్యానికి కిలోకి 10 నుంచి 15 రూపాయలు ధర పెరిగింది. మన దగ్గర బియ్యం ధరలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, తర్వాత సామాన్యులు ఏమనుకుంటున్నారు, బియ్యం ధరలు పెరుగుదలకు కారణాలేంటి? మన వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే జేఎస్ఆర్, విజయ మసూరి, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటి, బీపీటీ, సోనా మసూరి ఈ 5-6 రకాల బియ్యం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇవే వీటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో జేఎస్ఆర్ కావచ్చు, అదేవిధంగా విజయ మసూరి, ఆర్ఎన్ఆర్కు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత బీపీటీకి సంబంధించిన బియ్యం కూడా ఎక్కువగా సేల్స్ ఉంటాయి. ప్రస్తుతం కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, బియ్యం ధరలు ఎట్లున్నాయి? కొనడానికి వచ్చినా కదా ఏమని? పోయిన నెలకు ఈ నెలకు ఇంత రేటు పెరుగుడు ఘోరం కదనయ్యా. కాకపోతే 100, 200, 300, 500 అట్లా పెరిగితే తీసుకుంటారు జనం. మరీ ఏకంగా 1000 కొద్దే అంటే తినుడు ఇబ్బందే కదా. మాట్లాడేటోళ్ళు నెలలకు ఇంత పెరిగిందంటే ఘోరం కదా రేటు. తీసుకుంటోళ్ళు తీసుకోలేరు కదా, చాలా ఇబ్బంది ఉంటుంది. చేసుకొని తినేటోళ్ళు ఉంటారు. పెరగాలే, ఇదే మొదటిసారి అయ్యా. ఎట్లా ఉన్నాయి అంటే రైస్కు సంబంధించి మీరు కొనుగోలు చేస్తున్నారు, రెగ్యులర్గా రైస్ ఏమేమి కొంటుంటారు? ఈ నెల రోజుల్లో ఎట్లా ఉంది? విజయ మసూరి చాలామంది ఎక్కువగా ఉంటారు, తర్వాత జై శ్రీరామ్ ఉంటారు. విజయ మసూరి అంతకుముందు 1000 రూపాయలకు ఒక 25 కిలోల బస్తా వచ్చేది. ఇప్పుడు 1800 అయినా కూడా ఆ క్వాలిటీ రావట్లేదు. అంటే మీరు నెల కొంటారా, ఇట్లా 1 ఇయర్కి ఒకసారి కొంటారా? ఎట్లా అసలు ఇప్పుడు షాప్కు ఏం కొనడానికి వచ్చారు? ఇదివరకు సంవత్సరం కొనేది, ఇప్పుడు 25 కొంటున్నాం. పురుగు వస్తుంది, ఎందుకంటే దాంట్లో తౌడు మిక్స్ చేస్తుండ్రు, దాంతో పురుగు వస్తుందని 25 బ్యాగే కొంటున్నాం. ఇక ఈ నెల ఉన్న రేటు మళ్ళీ 2 నెలల తర్వాత ఉండట్లేదు. ఇక తీవ్రమైన హైప్ అయిపోతున్నాయి. బియ్యం 1800 25 కిలోల బస్తా వస్తుంది. చాలా కష్టమవుతున్నది. ఎట్లా ఉన్నాయండి ధరలు? ఎట్లా ఉన్నాయి? చాలా పెరిగింది రేటు. అట్లా మొదలు మేము సంవత్సరానికి ఒకసారి తీసుకునేది, ఇప్పుడు నెలకోసారి తీసుకుంటున్నాము. అందుకని రేట్లు బాగా పెరిగినాయి. ఇప్పుడు మేము తీసుకున్నది విజయ మసూరి. విజయ మసూరి ఇప్పుడు దాదాపు 1400కు వస్తుంది. అప్పుడు 700కు వచ్చేది, 800కు వచ్చేది, 900కు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు చాలా పెరిగింది ఈ ధర. ఎట్లా ఉన్నాయి అంటే బియ్యం ధరలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఎంతెంత పెరిగినాయి అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎవరో చెప్పినట్టు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ బియ్యం తినాలంటే ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి బియ్యం కొనే పరిస్థితులు ఉన్న రోజులలో ఇప్పుడు నెలకొకసారి కొనాలంటే కూడా కళ్ళపండు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చాలా పెరిగినాయి. కాకపోతే పరిస్థితులు, వాళ్ళ పంటలు వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పదు, తినడం తప్పదు. పేదవాడైనా ఎంత ధనికుడైనా తినాల్సింది అన్నమే కాబట్టి ఏ ధరలు పెరిగినా తినక తప్పదు. కాకపోతే కొంచెం తగ్గిస్తే మంచిదని మా అభిప్రాయం. ఎట్లా ఉన్నాయి ధరలకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడానికి వచ్చారు కదా, ఏ రకం రైస్ కొంటున్నారు? ఎట్లా మేమైతే విజయ మసూరి కొంటాము, లేకుంటే జై శ్రీరామ్ కొంటాము. ఎట్లా ఉంది రేట్? అంటే ఎక్కువనే ఉంది కానీ ఇక తప్పదు కదా. ఈ బియ్యంతో మళ్ళీ కూరగాయలు కొందామన్నా కూడా కూరగాయల రేట్లు పెరిగినాయి. సామాన్యుడు బతకడం అయితే కష్టమే. విజయ మసూరి ఉండి ఆర్ఎన్ఆర్ బాగా సేల్ అవుతుందండి. బీపీటీ ఆర్ఎన్ఆర్ సేల్ ఎక్కువ అవుతుంది. బీపీటీ ఎట్లా ఉంది, ఆర్ఎన్ఆర్ ఎట్లా ఉంది, జేఎస్ఆర్ ఎట్లా ఉంది? బీపీటీ వచ్చేసి 54, 54, 55, 56 దాకా ఉన్నాయండి. క్వాలిటీని బట్టి ఉన్నాయి. 48 నుంచి 56 దాకా ఉంది. కారణం ఏంటండి, బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన సరుకు. తర్వాత దొడ్డు పంట రైతులు ఎక్కువగా సాగు చేయడం ఒకటి, సన్న సాగు చేయడం తక్కువ అవుతుంది. సన్న బియ్యానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రైతులకు మాత్రం సన్నధాన్యం వేయడం వల్ల ఈ పంట పురుగు రావడం, దిగుబడి తక్కువ రావడం, గిట్టుబాటు ధర రావడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొడ్డు ధాన్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సన్న ధాన్యాన్ని తగ్గిస్తారు. ఎందుకు ఇంతగానం వేరియేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కొత్త బియ్యం వచ్చినప్పుడు ధర తక్కువ ఉండాలి, కానీ ఈసారి దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రమే ఇట్లా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే పంట మెయిన్ కారణం ఏంటంటే దొడ్డు పంట వల్ల వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. సన్న పంట ధర వల్ల సన్న పంటతో ఎక్కువ చీడబీడలు ఆశించి దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రైతులందరూ దొడ్డు వేసిండ్రు, సన్నయ్య తక్కువ వేసిండ్రు. ఇంకొకటి దీనిలో పోను బయట రాష్ట్రాలలో మన తెలంగాణ సరుకులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బియ్యము నాణ్యత ఉంటాయి. నేను అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి బియ్యం తెప్పిస్తాము, కానీ మన రాష్ట్రంలో ఉన్నంత టేస్ట్ కానీ ఎక్కడ కానీ దాన్ని క్యారీ చేసుకొని మిగతా రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన దగ్గర నుంచి బియ్యం గ్రాప్ చేశారు. దానివల్ల ఇక్కడ షార్టేజ్ వచ్చింది. సన్న రకం ధాన్యం సాగు చేయాలంటే కూడా పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో
ఆ సాగు వైపు కంటే కూడా దొడ్డు రకం బియ్యం కనుక వడ్లు కనుక సాగు చేస్తే ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దొడ్డు రకం వడ్లను ఎక్కువగా సాగు చేశారు. దీంతో సన్న రకం బియ్యానికి సంబంధించినటువంటి డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు సన్న రకం దొడ్లు ఎక్కడైతే పండించారో, ఏ రైతులు పండించారో వాళ్ళ దగ్గరికి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారులు కోయగానే పచ్చిగా ఉన్నటువంటి తేమ ఉన్నప్పటికీ కూడా సన్న రకం వడ్లను కొనుగోలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈసారి సన్న బియ్యం ధరలకు పెరగడానికి కారణమైంది. ఎక్కువగా ఇదంతా కూడా నెక్స్ట్ పంట వరకు మళ్ళీ సన్న రకం ఎక్కువగా సాగే అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్తో ధరలు తగ్గవచ్చు అనేది వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మార్కెట్లో మాత్రం సన్న రకం బియ్యానికి డిమాండ్ పెరిగింది, అదే స్థాయిలో ధరలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.